ఈరోజు రాత్రి మాట్లాడే చెట్టు కథ విందాం. అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు చంద్రాపురం. గ్రామం చుట్టూ పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చాలా పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు గురించి గ్రామంలో ఒక వింత కథ ఉండేది. గ్రామంలోని పెద్దలు ఇలా చెప్పేవారు. ఆ చెట్టు రాత్రి సమయంలో మాట్లాడుతుందట. పిల్లలు ఆ కథ వింటే భయపడేవారు. ఎవ్వరూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేవారు కాదు. ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక ధైర్యమైన బాలుడు ఉండేవాడు. అర్జున్ చాలా ఆసక్తి బాలుడు. ఏ విషయం అయినా తెలుసుకోవాలనుకునేవాడు. ఒకరోజు అతను తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు నిజంగా మాట్లాడుతుందా అని అడిగాడు. అతని స్నేహితుడు రాము వెంటనే అన్నాడు, అవును, నా తాత చెప్పాడు. ఒకరోజు రాత్రి ఆ చెట్టు దగ్గర నుంచి ఒక శబ్దం వినిపించిందట. మరో పిల్లాడు భయపడి అన్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అర్జున్, అది మాయా చెట్టు అని అంటారు. కానీ అర్జున్కి ఇంకా ఎక్కువ ఆసక్తి పెరిగింది. నేనే మళ్ళీ చూసి వస్తాను అని అన్నాడు. ఆ రోజు రాత్రి చంద్రుడు ఆకాశంలో ప్రకాశంగా మెరుస్తున్నాడు. అర్జున్ మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. చేతిలో ఒక చిన్న లాంతరు తీసుకున్నాడు. అతను అడవిలోకి నడవడం మొదలుపెట్టాడు. అడవిలో చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలి మెల్లగా చెట్లను కదిలిస్తున్నాయి. కొద్దిసేపటికి అర్జున్ ఆ పెద్ద పాత చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. ఆ చెట్టు చాలా పెద్దది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించాయి. అర్జున్ కొంచెం భయపడ్డాడు, కానీ ధైర్యంగా అక్కడే నిలబడ్డాడు. కొన్ని నిమిషాలు ఏమీ జరగలేదు. అప్పుడే ఒక్కసారిగా అర్జున్ అని శబ్దం వచ్చింది. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. అతను చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ అదే శబ్దం వినిపించింది, అర్జున్, ఇక్కడికి రా. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం చెట్టులో నుంచే వస్తోంది. అతను జాగ్రత్తగా చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడే చెట్టు నుంచి మెల్లగా ఒక స్వరం వినిపించింది, నేను ఈ అడవికి కాపలాదారు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. చెట్టు మాట్లాడుతుందా అని అడిగాడు. ఆ స్వరం నవ్వింది, నేను సాధారణ చెట్టు కాదు. చాలా సంవత్సరాల క్రితం ఒక మాంత్రికుడు ఈ చెట్టులో తన శక్తిని దాచాడు అని చెప్పింది. అర్జున్ ఆశ్చర్యంగా విన్నాడు. చెట్టు మళ్ళీ మాట్లాడింది అని అనుకున్నాడు. ఈ అడవిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను, కానీ చాలా రోజులుగా ఎవరూ నా దగ్గరికి రావట్లేదు అని చెప్పింది. అర్జున్ అడిగాడు, అయితే మీరు నన్నెందుకు పిలిచారు అని అడిగాడు. చెట్టు సమాధానం ఇచ్చింది, ఎందుకంటే నువ్వు ధైర్యవంతుడివి, మంచి మనసున్నవాడివి అని చెప్పింది. అర్జున్ కొంచెం గర్వంగా నవ్వాడు. హహహ. అప్పుడే చెట్టు ఒక్కసారిగా అన్నది, కానీ ఇప్పుడు అడవికి ప్రమాదం ఉంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏ ప్రమాదం? చెట్టు మెల్లగా చెప్పింది, కొన్ని చెడ్డ మనుషులు ఈ అడవిని నరికి చెట్లు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. అర్జున్ వెంటనే అన్నాడు, అది చాలా తప్పు. అప్పుడు చెట్టు చెప్పింది, అందుకే నాకు నీ సహాయం కావాలి అని అన్నది. అర్జున్ ఆలోచించాడు. నేనేం చెయ్యాలి అని అడిగాడు. చెట్టు ఏమని చెప్పిందంటే, గ్రామంలోని ప్రజలకు నిజం చెప్పు, అడవిని కాపాడమని చెప్పు అని చెప్పింది. అర్జున్ వెంటనే అంగీకరించాడు. తర్వాతి రోజు ఉదయం అర్జున్ గ్రామానికి వెళ్ళి అందరికీ ఆ విషయం చెప్పాడు. మొదట ప్రజలు నమ్మలేదు, కానీ కొద్దిసేపటికి అడవికి దగ్గరగా కొంతమంది చెడ్డ మనుషులు చెట్లు నరుకుతున్నారని కనిపించింది. గ్రామస్తులు వెంటనే అక్కడికి వెళ్ళి వారిని ఆపేశారు. అడవి కాపాడబడింది. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక కొత్త నియమం పెట్టారు. ఈ అడవిలోని చెట్లను ఎవ్వరూ నరకకూడదు అని నియమం వచ్చింది. అర్జున్ మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు మెల్లగా చెప్పింది, ధన్యవాదాలు అర్జున్, నువ్వు అడవిని కాపాడావు అని అన్నది. అర్జున్ ఆనందంగా నవ్వాడు.
ఆ రోజు తర్వాత ఆ చెట్టు మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ ఒక విషయం నమ్ముతారు. ఆ అడవిలో ఎక్కడో ఒక చోట రాత్రి మాట్లాడే చెట్టు ఇంకా ఉందట. దీన్ని బట్టి నీతేం అర్థమైంది? ప్రకృతిని కాపాడటం మన బాధ్యత.